వెల్కమ్ టు బిందు బ్లాగ్స్. మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోకి 20-30 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయా? అయితే మీరు ఇది తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. మనం ఏదైనా ఒక కంటెంట్ పెడితే అది యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థం అవ్వాలండి. మీరు ఇవాళ ఒక కంటెంట్ పెట్టేసి, అంటే ఇప్పుడు ఇవాళ మార్నింగ్ హెయిర్ కేర్ గురించి ఒకటి పెట్టి, మధ్యాహ్నం ఫుడ్ బ్లాగ్స్ పెట్టి, రేపు డైలీ బ్లాగ్స్ పెడితే ఆల్గోరిథంకి అర్థం అవ్వదండి. సో మీరు ఏదైనా వీడియో పెడితే దానికి రిలేటెడ్గా కంటెంట్ పెడితే ఓకే, వీళ్ళు ఇప్పుడు ఫుడ్ బ్లాగ్స్ తీస్తున్నారు, సో ఫుడ్ బ్లాగ్స్ వాళ్ళకి అలా ఒక కంటెంట్ మీద తీస్తే అది అనేది ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే థంబ్నెయిల్ ఉంటుంది. ఆ థంబ్నెయిల్లో మనం ఏదైతే కంటెంట్ అనేది ఇప్పుడు చేస్తామో థంబ్నెయిల్కి రిలేటెడ్గా ఉండాలి. ఒక థంబ్నెయిల్ పెట్టి ఇంకొక కంటెంట్ చెప్తే అది మిస్లీడింగ్ అవుతుంది. సో కంటెంట్ థంబ్నెయిల్కి మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మనం ఎప్పుడైనా వీడియో తీస్తే దాని క్వాలిటీ బాగుండాలి. క్వాలిటీ కంటే వాయిస్ అనేది ఇంకా క్లియర్గా ఉండాలండి. సో అప్పుడే ఆ వీడియో క్వాలిటీగా వాయిస్ చూసి సో అది వ్యూస్కి ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు షాడో బ్యాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం అన్నాం కదండి యూట్యూబ్ ఆల్గోరిథం అనేసి, దాన్నే షాడో బ్యాన్ అని అంటామండి. ఇప్పుడు మనం ఏంటి షాడో బ్యాన్ అంటే, ఇప్పుడు ఒకరిది కంటెంట్ ఉంటుంది, అది తీసుకొని వచ్చి మన దాంట్లో పెట్టామనుకోండి, సో అప్పుడు అది షాడో బ్యాన్ కిందనే వస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, కాపీ రైట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా మనమైతే ఛానల్లో యాడ్ చేయకపోవడమే చాలా మంచిదండి. సో థంబ్నెయిల్ మిస్లీడింగ్ పెట్టడము, ఒకరి కంటెంట్ తెచ్చి మన దాంట్లో పెట్టడము, అవన్నీ చేస్తే ఛానల్ వ్యూస్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే మీ ఓన్ కంటెంట్నే మీరు వీడియో చేయండి, అలాగే దానికి రిలేటెడ్ థంబ్నెయిల్ పెట్టండి. వేరే కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్లో యాడ్ చేయకండి, అది కాపీరైట్ అవుతుంది. సో మీరు పెట్టిన వ్యూస్ 20-30లోనే ఆగిపోతున్నాయి అంటే, ఒక కంటెంట్ తీసి కాపీరైట్ లాగా మనం పెట్టుకోకూడదు. ప్లస్ మనకు థంబ్నెయిల్ మన కంటెంట్కి మిస్లీడింగ్ ఉండకూడదండి. మనం పెట్టేది యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థం అవ్వాలి. అప్పుడే మన కంటెంట్ అనేది, మనం పెట్టిన వీడియో అనేది వ్యూస్కి రీచ్ అవుతుంది. ఇందులోనే మనం ఏదైనా కంటెంట్ పెడితే వ్యూస్ అనే వాళ్ళు చూస్తారు. ఫస్ట్ మన ఇంట్రడక్షన్ ఇలా చూస్తారు అనుకోండి, 30 సెకండ్స్లో మనం చెప్పే మ్యాటర్ ఏంటో చెప్పేసేయాలి. ఇప్పుడు వాళ్ళు చూస్తారు, 10-15 సెకండ్స్ చూస్తారు, వాళ్ళు నచ్చకపోతే క్విట్ అయిపోతారు. సో మనం చెప్పేది విధానం కూడా వాళ్ళు చూసినప్పుడు ఈ వీడియో మాకు యూస్ఫుల్ అని చెప్పేసి వాళ్ళు చూడాలి. మధ్యలోనే క్విట్ అయిపోయినా కానీ వీడియో అక్కడితో ఆగిపోతుందండి, వ్యూస్ అయితే వెళ్ళవు కదా. సో మనం పెట్టే కంటెంట్ మాత్రం అది మనదయ్యే ఉండాలి, మన ఓన్ కంటెంట్ ఉండాలి, థంబ్నెయిల్కి మ్యాచ్ అవ్వాలి, వాయిస్ వీడియో అనేది కూడా క్లియర్గా ఉండాలండి. అలాగే వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చి కూడా కాపీరైట్గా అవి యూజ్ చేయకూడదండి. సో వేరే వాళ్ళ కంటెంట్ వాడినా, థంబ్నెయిల్ మిస్లీడింగ్ ఉన్నా కానీ యూట్యూబ్ మనం డైలీ ఒక వీడియో, రేపు ఒక రిలేటెడ్ లేని వీడియో, మధ్యాహ్నం ఒకటి అలా పెడితే యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థం అవ్వదండి. సో మనం పెట్టే వీడియోస్ అనే వాటికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు, ఆల్గోరిథం అర్థం అవ్వక. సో మీరు మాత్రం మిస్టేక్స్ అస్సలు చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.